ముందుగా అందరికీ నమస్కారం. నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జానీ మాస్టర్ కేసు ఏదైతే ఉందో దానిపైన పబ్లిక్ కొంతమంది ఒక్కొక్కరు ఒక విధంగా రియాక్ట్ అయితే అవుతున్నారు. ఒకసారి వీడియో ఏం మాట్లాడుతున్నారు మీరు జానీ మాస్టర్ వాడుకుంటూ నన్నే కాదు చాలా మంది అమ్మాయిని వాడుకున్నాను. మరి ఎప్పటి నుంచి వాడుకుంటా అంటే 5 years నుంచి వాడుకుంటాను. 5 years నుంచి తన అమ్మాయి మరి ఏం చేస్తుందో మనకు అర్థం కాలేదు. సో ఇప్పుడే ఈ అమ్మాయి బయటికి ఎందుకు వచ్చింది అన్న ఫీలింగ్ అది కలిగినాక అంటే జానీ మాస్టర్ తప్పు చేయకుంటే మాత్రం ఈ అమ్మాయి ఎందుకు ఈ రకంగా ఒక 5 సంవత్సరాల ముందు కూడా ఆ అమ్మాయి జానీ మాస్టర్ దిగిన చూడలేదు, చాలా హ్యాపీగా ఉంది. చాలా జానీ మాస్టర్ తనకి అయింది ముంబైలో. ఇది వీళ్ళు మాట్లాడుతున్న మాటకి అసలు ఒక అర్థం ఒక పరమార్థం అనేది అసలు ఉండదన్నమాట. 5 సంవత్సరాల ముందు వరకు ఏంటి 6 నెలల ముందు వరకు కూడా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఆ అమ్మాయికి ఆల్రెడీ వేరే వాళ్ళతో మ్యారేజ్ అయిపోయింది, నీకు మ్యారేజ్ అయిపోయింది కదా, ఒక బాబు పుట్టాడు కదా, నీ బాబు ఎలా బ్రతుకుంటాడో చూద్దామని చెప్పి మెసేజ్లు పెడుతున్నారంట. డోర్ దగ్గర పేపర్స్ ఉంటాయి కదా, పేపర్స్ పైన రాసి నీ బాబుని జాగ్రత్తగా కాపాడుకో ఇక నుంచి అయినా అని ఈ మెసేజ్లు పెడుతున్నారు. అంటే ఆ అమ్మాయి అక్రమ సంబంధం ఒకవేళ పెట్టుకుంది అనుకుంటే ఎవరితో పెట్టుకుంది? జానీ మాస్టర్తోనే పెట్టుకుంది. అది 100% ఆ అమ్మాయికి తెలిసింది కాబట్టి వీడు నిజంగా ఆ అమ్మాయిని ఏదైనా చేసినా కానీ ఒక అమ్మాయి భరిస్తుంది, కానీ తన పిల్లలకి ఏదైనా జరిగితే భరించలేదు కదా. అందుకని చెప్పి ఏదైనా జరిగితే ఒకవేళ నాకు జరగవచ్చు కానీ నా బిడ్డకి ఏం జరగకూడదు, నా భర్తకి ఏం జరగకూడదు అన్న ఉద్దేశంతో ఆవిడేం చేసింది, జానీ మాస్టర్ ఇదిగో ఇలా చేశాడు, వీడు షేక్ జానీ భాష అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు చేస్తున్నటువంటి దురాక్రమాలు ఇవి అని చెప్తున్నారు. అక్కడ ఇక్కడెక్కడో ఉంది జానీ మాస్టర్ అని చెప్పి పవన్ కళ్యాణ్కి ఫేవర్గా మాట్లాడాడు, ఫేవర్గా సపోర్ట్ చేశాడు అని చెప్పి జానీ అని చెప్తున్నారు. కానీ వాడు ఎలాంటి వాడో తెలుసా? వాడితో పాటు తిరిగిన వాళ్ళకి తెలిసిద్ది, వాడితో పాటు కొరియోగ్రఫీ చేసిన వాళ్ళకి తెలిసిద్ది, వాడి కింద అసిస్టెంట్కి తెలిసిద్ది, వాడి సరౌండింగ్స్లో ఉన్న మనుషులకు తెలిసిద్ది వాడు ఎలాంటి వాడు అనేది. ఇక్కడ మాట్లాడే వీడికి ఎలా తెలుస్తుంది? అతని పక్కన ఉన్న కొరియోగ్రాఫర్కి సైడ్ డాన్సర్స్ ఉన్నారు కదా, ఆ సైడ్ డాన్సర్స్ చెప్తున్నారు. మహేష్ అనే కుర్రాడు చెప్పాడు, మహేష్ అనే డాన్సర్ చెప్పాడు. ఏం చెప్పాడు? జానీ మాస్టర్ అనేవాడు ప్రతి ఒక్క ఆడపిల్లని కూడా ఒక విలువ లేకుండా మాట్లాడతాడు, ఎలా పడితే అలా మాట్లాడతాడు, హుసేన్ అంటాడు, ఏమి డ్రావే అంటాడు, ఎలా పడితే అలా మాట్లాడతాడు, ఒక పిచ్చి కుక్క ఎలా మాట్లాడిద్దో అలా మాట్లాడతాడు, అలాంటి బిహేవియర్ అనేది ఉంటుంది వాడి దగ్గర అని చెప్పాడు. ఈ అమ్మాయి అనే కాదు ఏ అమ్మాయితో అయినా కానీ అలాగే ప్రవర్తిస్తాడు వాడు అని చెప్పాడు. ఇవన్నీ తెలియకుండా వీడు ముందేదో మైకి పెట్టారు కాబట్టి, ఈ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ అనే మంచి వ్యక్తికి సపోర్ట్ చేశాడు కాబట్టి వీళ్ళు మంచోడు అనుకుంటున్నారు అంతే. అంటే అక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏంటి అనేది తెలియదు వీళ్ళకి. సరే అక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ఎవరైనా సరే స్పందిస్తే బాగుంటుంది. అంతేగాని అడ్డగోలుగా అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు.